టు భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్కు సంబంధించి 2025 ఈ పరీక్ష మనకి మే 25 ఆదివారం ఉదయం జిఎస్ పేపర్ మధ్యాహ్నం సిసాట్ పేపర్ అనేది ముగిసిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎక్కువగా సెర్చ్ చేసేది ఏంటి, ఎంతవరకు కటాఫ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ కటాఫ్కు నేను క్లియర్గా జనరల్ స్టడీస్లో ఉన్న 100 ప్రశ్నలలో ఆ ప్రశ్నల యొక్క సరళిని గమనించిన తర్వాత సబ్జెక్టు వారీగా ప్రశ్నలను ఏరివేయడం జరిగింది, సబ్జెక్టు వారీగా ప్రశ్నలను వెలికి తీయడం జరిగింది. అంతేకాకుండా వాటి ఆధారితంగా కేటగిరీ వారీగా ఏ విధమైన ప్రశ్న ఎంత మార్కులు వస్తే స్కోర్ చేస్తే మనకి ప్రిలిమ్స్ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, సిసాట్లో మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉంటూ ఈ మొదటి పేపర్ అయిన జనరల్ స్టడీస్లో ఈ స్కోర్ వచ్చిన వారికి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ గమనించండి. సో నేను పేపర్ను గమనించినప్పుడు పేపర్ యొక్క స్టాండర్డ్ అనేది మోడరేట్ టు డిఫికల్ట్గా కనబడడం జరుగుతుంది. కొన్ని ప్రశ్నలు అంటే చూస్తే ప్రశ్న సింపుల్గా ఉన్నప్పటికీ ఆ ప్రశ్న పూర్తిగా చదివి సిల్లీ మిస్టేక్లు చేసే అవకాశం కనబడుతుంది. సో అడిగే ప్రశ్న యొక్క సరళి విధానమే డిఫరెంట్ అప్రోచ్ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్లియర్గా డాన్సింగ్ గర్ల్ అనేది మహంజోదారోలో కనబడుతుంది అన్న విషయం అందరికీ తెలుసు. అడిగే ప్రశ్న యొక్క విధానం ఏ విధంగా ఉంది చూడండి. సో ఈ డాన్సింగ్ గర్ల్ మేడ్ అప్ ఆఫ్ అని అడిగాడు చూడండి. దాన్ని మనం మర్చిపోతాం, చదువుతాం, కానీ అంత సిల్లీ ఆ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఆ వాతావరణంలో దాన్ని మనం గుర్తుంచుకోలేము. అది డిఫికల్ట్ అవుతుంది. అంటే ఇంతవరకు అడగని అప్రోచ్లో అడిగాడు చూడండి. సో అంటే క్లియర్గా సబ్జెక్ట్ని కాంటెంపరీ ఇష్యూకు మిళితం చేస్తూ అభ్యర్థి నుండి తన సామర్థ్యాన్ని వెలికి తీసే విధంగా ఈ ప్రశ్నల సరళి ఉంది. అది ఎప్పటికీ యూపీఎస్సీ అదే స్టాండర్డ్లో ఉంటుంది. ఈసారి జనరల్ వ్యూలో వెళ్తూ అభ్యర్థిని మరింత తికమక పెట్టే ప్రశ్నలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో అలాంటి ప్రశ్నల్లో కొన్ని కనుక గమనిస్తే లోక్పాల్కు సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి, బ్రిక్స్ 16th మీటింగ్కి సంబంధించిన ప్రశ్న వచ్చింది, 15th చెస్ ఒలింపియాడ్కి సంబంధించిన ప్రశ్న వచ్చింది, గాంధీ పీస్ జ్యూరీ ప్రైజ్కు సంబంధించి చూడండి. అందరూ గాంధీ ప్రైజ్ యొక్క ఉద్దేశం అడిగారు, కానీ గాంధీ ప్రైజ్ను సెలెక్ట్ చేయడంలో ఆ జ్యూరీ మెంబర్స్ని అడిగారు చూడండి. సో అదేవిధంగా గగన్ గురించి అడిగారు, స్పేస్ మిషన్ల గురించి వివిధ రకాల స్పేస్ మిషన్ల గురించి అడగడం జరిగింది, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ గురించి అడిగాడు, రాజా రామ్మోహన్ రావు యొక్క అప్రోచ్ గురించి అడిగారు. తన ఉద్యమంలో భాగంగా తన సాంఘిక మత సంస్కరణ ఉద్యమంలో భాగంగా ఎలాంటి అప్రోచ్ను అనుసరించాడు. అదేవిధంగా చౌరీ చౌరా ఇక్కడ అడిగింది ఏంది, చౌరీ చౌరా సంఘటన అడగలే. ఆ చౌరీ చౌరా సంఘటన సందర్భంలో వారికి లీగల్ ఎయిడ్ ఎవరిచ్చారు, లీగల్ సపోర్ట్ ఎవరిచ్చారని అడిగారు చూడండి. డాన్సింగ్ గర్ల్ గురించి అడిగారు, గాంధీ స్టేట్మెంట్స్ అడిగాడు, సిడేషన్ ఈజ్ మై రిలీజియన్ అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు అని అడిగాడు చూడండి. ఇంతవరకు ఈ ప్రశ్న రాలేదు, బాగా గమనించండి. ఆర్బీఐ చుట్టూ ప్రశ్నలు అనేవి ఎకానమీ అనేది ఆ కోణంలోనే కనబడ్డాయి. అదేవిధంగా స్టేట్ ఫార్మేషన్కి సంబంధించి అడిగే విధానం చూడండి, అది చట్టం ప్రకారం ఏర్పడిందా లేదా రాజధాని ఏ విధంగా ఏర్పడింది, అది 1956 ఎస్ఆర్సీ ప్రకారం ఏర్పడిందా అని ఏసీపీ, నాగాలాండ్, త్రిపురను బేస్ చేసుకుని అడిగాను చూడండి. అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ అడిగాడు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఈ ఇన్వెస్ట్ ఏ విధంగా వస్తున్నాయి, దేశంలోకి ఆర్థిక వ్యవస్థలోకి ఏ విధంగా వస్తున్నాయి. సో ఇలాంటి ప్రశ్నలు అనేవి నేను గమనించడం జరిగింది. సో తర్వాత సబ్జెక్టు వారీగా గమనిస్తే ఈ జిఎస్ దాంట్లో మనకి సబ్జెక్టు వారీగా గమనిస్తే అత్యధికంగా మనకి క్లియర్గా జియోగ్రఫీ నుండి కనబడుతున్నాయి. సో ఇక్కడ జియోగ్రఫీని గమనిస్తే 22 నుండి 23 ప్రశ్నలు ఉన్నాయి. సో ఒక ప్రశ్న మనం కరెంట్ అఫైర్స్కి తీసుకునే అవకాశం ఉంటుంది. సో 22 నుండి 23 ప్రశ్నలు. సో ఓవరాల్గా 100లో 23 ప్రశ్నలు మనకు జియోగ్రఫీ నుండి రావడం జరిగింది. ఆ ప్రశ్నల యొక్క సరళిని కనుక గమనిస్తే మనకి డిఫికల్ట్ లెవెల్లో ఉన్నాయి, తెలిసినట్టుగానే ఉన్నాయి. కాబట్టి అన్ని ఆ పదం మొత్తం చదివితేనే, ద కంప్లీట్ సెంటెన్స్ కంప్లీట్ చేస్తేనే, అర్థం చేసుకుంటేనే మనకు ఆన్సర్ వస్తుంది చూడండి. అంటే డిఫికల్ట్ లెవెల్లో ఉంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అండ్ మిసిలీనియస్ అంటున్నాం, ఇవి కాకుండా ఉండేటి అందులో దాదాపుగా 24 ప్రశ్నలు వచ్చాయి. ఇవి మోడరేట్ టు డిఫికల్ట్ ఉన్నాయి. కొన్ని ప్రశ్నలు తెలిసి చేయవచ్చు, కొన్ని ప్రశ్నలు డిఫికల్ట్గా ఉన్నాయి. అడిగే విధానం ఏంటి, అదే 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఆ స్టేట్మెంట్ ఎన్ని స్టేట్మెంట్లు సరైనవి, స్టేట్మెంట్ బేస్డ్గా అడిగారు చూడండి. సో అదేవిధంగా హిస్టరీకి సంబంధించిన 14 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 14 ప్రశ్నలు మోడరేట్ టు డిఫికల్ట్గా ఉన్నాయి, చదివినట్టే కనబడుతుంది, కానీ అది పూర్తిగా చదివితే మనకు ఎక్కడ అప్రోచ్ కాదు, ఎక్కడ కనెక్టివిటీ కాదు. రాజా రామ్మోహన్ రావు అడిగే విధానం చూడండి, ఈస్టర్న్ అప్రోచ్ నేను ఎక్కువగా అనుసరించాడని అడిగాడు చూడండి, కాదు, అది బాగా గమనించాలి. సో అదేవిధంగా పాలిటీకి గమనిస్తే 14 ప్రశ్నలు వచ్చాయి. ఇవి కొద్దిగా ఈజీ టు మోడరేటే అనుకోవచ్చు అండి. కొద్దిగా చదివితే సాధారణంగా లక్ష్మీకాంత్ ఎవరైతే పుస్తకం చదువుతారో చేసే అవకాశాలు ఎక్కువ. అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధిస్తే ఈజీ టు మోడరేట్, ఇవి ఈజీ అనుకోండి, మోడరేట్ కూడా కాదు, ఈజీ చేయవచ్చు. అంటే ఓవరాల్గా మొత్తం ప్రశ్నలలో ఈ 12 ప్రశ్నలలో దాదాపుగా నార్మల్ క్యాండిడేట్, సివిల్ సర్వీస్కి చదివిన క్యాండిడేట్
8 నుండి 10 ప్రశ్నలు చేస్తాడు జనరల్ సైన్స్లో. సో ఓవరాల్గా 100 ప్రశ్నలలో మనకు వచ్చిన సరళి ఈ విధంగా ఉంది. మొత్తంగా పేపర్ గమనిస్తే మోడరేట్ టు డిఫికల్ట్ స్థాయిలోనే ఉంది, కొద్దిగా కన్ఫ్యూజ్కి గురి చేసే విధంగా ఉంది. క్లియర్. సో మరి దీని ఆధారంగా చేసుకుని కేటగిరీ వారిగా ఎంత ఉండవచ్చు కట్ ఆఫ్ అంటే, ఓపెన్ కేటగిరీలో మనకి 83 నుండి 87 మధ్య ఈ మార్కులు ఈ స్కోర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వచ్చే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి 79 నుండి 82 మధ్య, అదేవిధంగా ఓబీసీ వర్గాలకి 81 నుండి 85 మధ్య, అదేవిధంగా ఎస్సీ వర్గాలకి 70 నుండి 75 మధ్య, ఎస్టీ వర్గాలకి 68 నుండి 73 మధ్య, అదేవిధంగా పీడబ్ల్యూడి. సో పీడబ్ల్యూడి అంటే మీకు ఈ పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ అంటాం. డిజేబిలిటీస్ అనేవి ఒక 4 టైప్స్ ఉన్నాయి చూడండి. వాళ్ళలో గమనిస్తే 46 ప్లస్ 55 మధ్యలో ఉండవచ్చు. 46 నుండి 55 మధ్యలో వస్తే వాళ్ళకి ఖచ్చితంగా ప్రిలిమ్స్ అనేది క్లియర్ అవుతుంది, వాళ్ళు మెయిన్స్కి ప్రిపేర్ కావచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. సో నాకున్న అవగాహన ప్రకారం పేపర్ యొక్క సరళిని బట్టి, ప్రశ్నల యొక్క సరళి ఆధారితంగా మాత్రమే దీన్ని తీసుకున్నాం. ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు మీరు నిర్మోహమాటంగా నిర్భయంగా మెయిన్స్కి ప్రిపేర్ కావచ్చు. థ్యాంక్ యూ.